వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓడిపోయిన మాజీలందరికీ కూడా, అంటే వైసీపీ మాజీలందరికీ కూడా ఒక పని మాత్రం చాలా గట్టిగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే, అవునన్నా కాదన్నా ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, ఆ పరిధిలో ఆయన ఏమైనా పనులు చేసుకుంటే బాగానే ఉండేది. కానీ లేనటువంటి ప్రతిపక్ష హోదాతోటి జరగనటువంటి తప్పులన్నింటినీ కూడా ఏదో జరిగిపోయింది అనేటువంటి విధంగా కోర్టుకెళ్ళి ప్రభుత్వాన్ని అనిశ్చితిపరచండి అని చెప్పి ఒక ఆర్డర్ పడేశాడు. దాన్ని అందుకున్నటువంటి మన కరకట్ట కమల్ హాసన్ గారు, అదే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కోర్టు చుట్టూ పరుగులు పెడుతున్నారు. ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, లిక్కర్కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, ప్రభుత్వానికి ఏదో ఆదాయం మొత్తాన్ని కూడా తగ్గించేశారు అన్నటువంటి పాయింట్ చెప్తూ దాని మీద కావచ్చు, అలాగే ఈ మొత్తం కేసులన్నింటినీ కూడా ఏవైతే ఆ రోజుల్లో కేసు పెట్టారో స్కిల్ డెవలప్మెంట్ అని ఇంకోటని, వీటిని ఆ కేసులన్నింటినీ కూడా సిబిఐకి అప్పగించండి అని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే బెయిల్ ఇచ్చారో స్కిల్ కేసులో ఆ బెయిల్కి సంబంధించి అది బెయిల్ రద్దు చేయాలి అని, అలాగే ఏసీబీ కోర్టులో ఉన్నటువంటి విచారణని ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అంటే ప్రజాప్రతినిధుల కోర్టుకి బదిలీ చేయాలని మొత్తం 3 పిటిషన్లు వేస్తే కనీసం వాటికి విచారణార్హత లేదు అని చెప్పి స్పష్టంగా కోర్టు చివాట్లు పెట్టి మరీ పంపించింది ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఒకటే, ఏ చేసైనా సరే ఈ ప్రభుత్వాన్ని అనిశ్చితిలోకి నెట్టాలి, కేసులు వేయండి, కోర్టుకెళ్ళి కేసులు వేయండి, తర్వాత వాళ్ళు తిట్టారా, మొట్టికాయలు వేశారా, ఇంకోటాను. ఎందుకంటే 5 ఏళ్ల పాటు మొట్టికాయలు తిన్నటువంటి ఫలితం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓడిపోయినప్పటికీ కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అనేది వాస్తవం తెలుస్తోంది. సో ఈ కరకట్ట కమల్ హాసన్ ఆ రోజు ఏం చేశారు, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద డ్రోన్లు ఎగరేసి, హై సెక్యూరిటీ జోన్లో డ్రోన్లు ఎగరేసి, కృష్ణానది వరదలు వచ్చినప్పుడు ఆ పడవను అడ్డం పెట్టినటువంటి సన్నాసులు ఎవరో తెలియదు, కానీ వరదకి ఆ ఇల్లు మునిగిపోవాలి అనేటువంటి విధంగా అక్కడికే వెళ్ళి, ఏదో కృష్ణా బ్యారేజ్ మీద చూస్తే వరద కనిపించదు అనుకున్నారో ఏంటో తెలియదు, పాపం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఏదైతే ఉందో ఆయన ఉన్నటువంటిది అక్కడ దాకా వెళ్ళి మరి పరిశీలించి మొత్తం అంతా చాలా హల్చల్ చేశారు అప్పట్లో. ఇలాంటి పనులకు ఆయన ప్రసిద్ధి. అలాగే ఒక ఆలయాన్ని కూడా, మంగళగిరిలో ఆలయాన్ని కూడా కూల్చేటువంటి ప్రయత్నం చేశారు, రోడ్డు విస్తరణ పనులని ఇంకోటని. జనం అందరూ అడ్డం పడేసరికి అప్పటికి ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అలాగే ఆ తర్వాత ఎన్నో కేసులకు సంబంధించి సరికొత్తగా పిటిషన్లు దాఖలు చేయడం, కోర్టు దగ్గరికి వెళ్ళి చీవాట్లు తినడం అలవాటైపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అసలు కనీసం వీటికి ఇంకా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో లోపాలని ఇంకోటని అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి పూర్తిగా ప్లానే క్లియర్ కాలేదు. క్లియర్ కాకుండా అసలు ఏ విధంగా చేసేస్తారు? అసలు నిర్మాణమే జరగనటువంటి దానికి అందులో అవకతవకలు జరిగిపోయాయి, అవినీతి జరిగిపోయింది అని చెప్పి వేసేస్తే పిటిషను. అసలు నిర్మాణం జరగకుండా అవినీతి ఏం జరిగిందయ్యా అంటే సమాధానం లేదు. పోనీ ఒక్కదానికైనా ఆధారాలు చూపించగలిగారా అంటే అవినీతి జరిగింది అన్నదానికి ఎక్కడ ఆధారాలు కూడా లేవు. మనీ ట్రయల్ జరిగింది, కనీసం చంద్రబాబు నాయుడుకి ఇందులో వాటా వెళ్ళింది అని చూపించడానికి కూడా ఆధారాలు లేవు. లేకుండా కోర్టుకు వెళ్ళడం, కోర్టు విలువైనటువంటి సమయాన్ని వృధా చేయడం, వార్తల్లోకి ఎక్కడం, రాష్ట్రంలో ఇంకా ఇదే హాట్ న్యూస్, దీని గురించే డిస్కస్ చేసుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం తప్ప ఒక్కటి కూడా పనికొచ్చేటువంటి పని ఏది వైసీపీ నేతలు చేయడం లేదు అన్నది వాస్తవం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళు కొంతమంది మొదటిసారి ఎన్నికైనటువంటి నేతలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాల్లో బయటపడుతున్నారు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం మీద, పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ఇలాంటి వాళ్ళు అసలు ఉండకూడదు రాజకీయాల్లో అని దాని మీద ఏమైనా మాట్లాడతారంటే అబ్బే మేము అలాంటివి మాట్లాడం. వాటి మీద సోషల్ మీడియా వరకే మా ప్రాపగాండా తప్ప ఇంకొకటేం లేదు. ప్రజా ఉపయోగమైనటువంటి పనుల మీద మాకు పెద్ద ఆసక్తి లేదు, అంతా మా సొంత ఎజెండా అనేటువంటి విధంగా ముందుకు వెళ్తున్నారు. ఈ కరకట్ట కమల్ హాసన్కి ప్రతిసారి ఇదే సంగతి. కోర్టుకు వెళ్ళడం, మొట్టికాయలు తినడం, బయటికి రావడం, కోర్టుకు వెళ్ళడం, మొట్టికాయలు తినడం, బయటికి రావడం. ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా అధికారంలో ఉంటేనేమో నేను వ్యవసాయం చేస్తాను, బర్రెల దగ్గర ప్యాడ్ ఎత్తుకుంటాను, వాటిని ఫోటోలు తీయించుకుని సోషల్ మీడియాలో పెట్టుకుంటాను, హైదరాబాద్ వెళ్ళి రోడ్డు మీద 5 రూపాయల అన్నం తింటాను, పబ్లిసిటీ స్టంట్స్. ప్రజలకి పనికొచ్చేటువంటి పని ఒక్కటి కూడా చేయలేదు. అందుకే ఓడించి కూర్చోబెట్టారు, టికెట్ కూడా లేదు ఆఖరికి. ఇప్పుడు చూస్తే వెళ్ళి ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ అనిశ్చితి క్రియేట్ చేయాలి. మంగళగిరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి న్యూసే మనం క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక పంధాలో ముందుకెళ్తున్నారు తప్ప ఇంకోటి లేదు. సో ఇలాంటి పనులు ఇంకెవరూ చేయకూడదు అని చెప్పి కోర్టు వారు అసలు ఈ పిటిషన్లకి విచారణ అర్హత కూడా లేదు, ఇంకొకసారి వస్తే దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించి మరీ పంపించింది. ఇది దీని మీద ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.